హనుమకొండ జిల్లా పరకాల పట్టణ కేంద్రంలో కల్వకుంట్ల కవిత పర్యటించారు. ఇటీవల సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో బలవన్మరణానికి పాల్పడ్డ విద్యార్థి శ్రీవాణి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ 2 సంవత్సరాల్లో దాదాపుగా 100 మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆరోపించారు. విద్యార్థుల ఆత్మహత్యలను ప్రభుత్వం పట్టించుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే హాస్టల్లో జరుగుతున్న ఒత్తిడిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నారు. ఇలాంటి ఘటనపై తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుందని ఆమె స్పష్టం చేశారు. తక్షణమే ప్రభుత్వం ఏకు శ్రీవాణి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సిమిలర్ సర్కమ్స్టాన్సెస్ అయినప్పటికీ ఇప్పటి వరకు ఇక్కడ చనిపోయినటువంటి పరకాలలో చనిపోయినటువంటి ఏకు శ్రీవాణి విషయం కానీ, నిన్న హుజరాబాద్ లో చనిపోయినటువంటి శ్రీవర్షిని విషయం కానీ, అట్లా అనేక మంది ఆడపిల్లలు మగపిల్లలు సూసైడ్ చేసుకుంటారు. సేమ్ కానీ పట్టించుకోవడం లేదు ప్రభుత్వం. మేము మళ్ళీ ఒకసారి మానవతా కోణంతో ఆలోచించవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు. సత్వరమే డీజీపీ గారిని డిమాండ్ చేస్తున్నాను. ఇది కొంచెం సీరియస్ గా ఎంక్వైరీ చేయండి. కారణం ఎవరో కనుక్కోండి. సస్పెండ్ చేస్తారా, పక్కకు పెడతారా, ఒక భయం అయితే ఉండాలి ఖచ్చితంగా. మరొకవేళ ఉపాధ్యాయులకు పనులు లేకపోతే మార్గం కనిపెట్టాలి. ఏదో ఒకటి చేయండి. కానీ పాపలు ఎందుకు చనిపోతున్నారు, ఈ పిల్లలు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్న విషయం ఖచ్చితంగా